అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీ జత నేనని 6వ భాగం. అభి చెల్లి బిందుని ఎవరో ఆకతాయి పార్కులో ఏడిపిస్తూ ఉంటే పార్దు వచ్చి రక్షిస్తాడు. అంతా అయిపోయాక వచ్చిన అభి బిందుని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళేసరికి తమ కోసం హాల్లోనే ఎదురు చూస్తూ కనిపించారు చక్రధర్ ఆమని. చక్రధర్కి కూతురంటే వల్లమాలిన ప్రేమ. నాన్న అంటూ గారాలపోతూ తండ్రి దగ్గరకు వెళ్ళింది చిన్ని. అభి తన తల్లి పక్కన కూర్చుంటూ, ఏంటమ్మా ఇద్దరూ రెడీ అయి ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆమెని నోరు తెరిచేలోపే చక్రధర్, వెళుతున్నారా కాదు, వెళుతున్నాం, మీ ఇద్దరు కూడా రెడీ అయి రండి. అదేంటి నాన్న, ఈరోజు నేను మా కాలేజీ వాళ్ళతో నార్త్ ఇండియా టూర్కి వెళ్తున్నాను కదా, మీరు మర్చిపోయారా? ఓ అవును కదా, మర్చిపోయానమ్మా. అయినా ఈరోజు చాలా ముఖ్యమైన వాళ్ళ ఫంక్షన్ రా చిన్ని, వెళ్లాల్సిందే మనం, తప్పదింకా. నాన్న, అలా ఎలా కుదురుతుంది? నాకు తెలీదు, నేను టూర్కి వెళ్లాల్సిందే. నాన్న, పోనీ ఒక పని చేద్దాం, చిన్నికి ఫ్లైట్ టికెట్ కొందాం. రేపు వాళ్ళు మొదట వెళ్ళేది ఢిల్లీకే కదా, రేపు వాళ్ళ ట్రైన్ అక్కడికి రీచ్ అయ్యేలోపు ఇది వాళ్ళు తీసుకున్న వసతి గృహం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ వాళ్ళని జాయిన్ అవ్వచ్చు. ఏమంటారు నాన్న? ఇది కూడా బానే ఉంది. సరే, అలాగే చేద్దాం. అన్నయ్య, మరెలా చెప్పు, పొద్దున్నే నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా ఎయిర్పోర్ట్లో? లేదు చిన్ని, నాకెలా కుదురుతుంది, నేను దగ్గరలో ఉన్న ల్యాండ్స్ చూడటానికి వెళ్ళాలి. అన్నయ్య చూడు నాన్న, నేనేది అడిగినా కుదరదంటాడు, ఎప్పుడు ఇంతే. అయితే నన్ను వాళ్ళతోనే ట్రైన్ ఎక్కించేసాయి. సర్లేరా, వాడికి కుదరదంటున్నాడుగా, మీ అమ్మ నేను వచ్చి దింపుతాం, సరేనా? వెళ్ళి రెడీ అయి రండి పొండి. ఇద్దరూ రెడీ అవ్వగానే అందరూ కలిసి క్లబ్లో జరిగే ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వాళ్ళ కారులో బయలుదేరారు. జాగింగ్ ముగించుకొని ఇంటికొచ్చిన పార్దుకి తన గదిలో మంచం మీద పడుకొని కనిపించాడు భీమయ్య. పొద్దున్నే ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు అనుకున్న తండ్రి ఆ సమయం వరకు అక్కడెందుకున్నాడో అర్థం కాలేదు. నాన్న, నువ్వు ఊరెళ్ళలేదా? వెళ్ళిపోయావనుకొని కాలేజ్ అవగానే జాగింగ్ చేద్దామని పార్కుకి వెళ్ళాను. పొద్దున్నే చెప్పొచ్చు కదా నాన్న, ఉంటున్నా అని. నేను మీ మావయ్యని కలిసి వెళ్దామని ఆగిపోయానురా, ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు? అరే, మామయ్య ఇంకా రాలేదా? అయితే వాళ్ళ క్లబ్ దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమో నాన్న. అలా జరిగితే మాత్రం ఇంకా ఇంటికి రాడు. పోనీ నువ్వే అక్కడికి వెళ్ళి మామయ్యని కలిసేసి వెళ్తావా ఇంటికి? మళ్ళీ ఊర్లో అక్క, అమ్మ, నానమ్మ ఒంటరిగా ఉంటారు కదా, నువ్వు వెళ్ళడం ఆలస్యం చెయ్యకు, సరేనా నాన్న? తన కొడుకు బాధ్యతగా వాళ్ళందరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడని సంతోషించిన భీమయ్య ప్రేమగా పార్దు బుగ్గ గిల్లి, సర్లేరా, ఎక్కడికెళ్లాలో అడ్రస్ చెప్పు, నే వెళ్ళి కలిసి అటునుండి అటు బస్టాండ్కి వెళ్ళిపోతాను, సరేనా? సరే నాన్న, నువ్వొక్కడివే ఎందుకు, నేను కూడా నీతో వస్తాను పదా. వద్దులేరా పార్దు, పొద్దుటి నుండి తిరిగిన వాడివి తిరిగినట్టే ఉన్నావు. ఇక ఇంటి పట్టు నుండు. నాకేమైనా తెలియని ఊరా ఇది? అడ్రస్ చెప్పు చాలు, నేను వెళ్ళిపోతాను. పార్దు పేపర్ మీద రాసిచ్చిన అడ్రస్ని తీసుకొని బయలుదేరబోయాడు భీమయ్య. నాన్న, అది. ఏరా పార్దు, డబ్బులేమైనా కావాలా? ఆహా, డబ్బులు కాదు నాన్న, అది అక్క. అక్కతో మాట్లాడి చాలా ఏళ్ళైపోయింది. ఒక్కసారి తనకి కుదిరినప్పుడు మామ ఫోన్కి కాల్ చేయమని చెప్పు నాన్న. సర్లేరా, ఈసారి తప్పకుండా దగ్గరుండి చేయిస్తాను, నువ్వు బెంగపడకు. ఈ తడవ మీ అమ్మ నాతో వస్తుంది, అప్పుడు పెద్దమ్మగారు ఒప్పుకుంటే నందితమ్మను కూడా తీసుకొస్తాను, సరేనా? అలా చేయి నాన్న. అక్క పాపం పుట్టాక మన ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు, ఈ సిటీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. తీసుకురా ఈసారి. సరే నాన్న, మిమ్మల్ని బస్టాండ్ దగ్గర దించేసి మళ్ళీ వస్తాను, పదండి. పార్దు చెప్పిన అడ్రస్ గుర్తుపెట్టుకొని వాళ్ళ బావమరిది వాచ్మెన్గా పనిచేసే క్లబ్కి చేరుకున్నాడు భీమయ్య. అప్పటికే తన బావమరిది లోపలికి వస్తున్న కార్లను చెక్ చేస్తూ లోపలికి పంపడంలో బిజీగా ఉన్నాడు. అయ్యో బావా, ఇక్కడికే వచ్చావా? ఈరోజు క్లబ్లో ఎవరిదో పెళ్ళుంది, అందుకే కాస్త హడావుడిగా ఉంది. ఒక్క 10 నిమిషాలు అలా పక్కన కూర్చో, కొంచెం హడావుడి తగ్గగానే నీ దగ్గరకు వస్తాను అంటూ గేటు దగ్గర ఉన్న స్టూల్ చూపించాడు. ఆ స్టూల్ మీద కూర్చుని వచ్చిపోయే వాళ్ళందరినీ గమనిస్తున్నాడు భీమయ్య. ఇంతలో గేట్ ముందు ఆగింది చక్రధర్ కారు.
డ్రైవర్ పక్క సీట్లో ఆయన కూర్చుని ఉంటే వెనక సీట్లో ఆయన వెనకాల ఆమెని, ఆవిడ పక్కన చిన్ని, డ్రైవర్ వెనకాల అభి కూర్చున్నారు. యథాలాపంగా ఆ కారుని చూస్తూ కారద్దాల్లో నుంచి కనిపించిన వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. భీమయ్యకి ఎదురుగా ఆమెని, ఆవిడ ముందు చక్రధర్. వయసు పెరిగినా సరే ముఖాల్లో పెద్ద తేడా కనపడకపోయేసరికి వాళ్ళని త్వరగానే గుర్తుపట్టాడు. ఈలోపు కార్ లోపలికి వెళ్ళిపోయింది. వెళుతున్న కార్ని ఎలాగైనా అందుకోవాలని దాని వెనక పరిగెత్తబోయాడు. ఈలోపు భీమయ్య బావమరిది గట్టిగా తనని పట్టుకొని, బావా బావా, ఏమైంది? ఎక్కడికెళ్తున్నావు? లోపలికెళ్ళొద్దు, నా ఉద్యోగం పోతుంది. ముందు బయటికి రా, పద, బయటికెళ్దండా అంటూ గేటు బయటికి బలవంతంగా లాక్కొచ్చాడు. భీమయ్యని బతిన్లాడి అక్కడ కూర్చోపెట్టి తను వస్తున్న కార్లకి గేటు తీయడం కోసం మళ్ళీ పరిగెత్తాడు. పెద్దమ్మగారు, అవును, పూజారి గారు చెప్పింది నిజం. ఆమనమ్మని కలిసి మన విషయాలన్నీ వాళ్ళకి వివరంగా చెప్తాను. వాళ్ళని తీసుకొని ఎంత ఆలస్యమైనా సరే ఈ పూటే ఊరికి బయలుదేరుతాను. వాళ్ళని చూడగానే మీ కళ్ళల్లో కనిపించే ఆనందం నేను చూడాలి అని మనసులోనే అనుకుంటూ ఏదో విజయం సాధించిన వాడిలా పెద్దగా నవ్వుకుంటూ కూర్చున్నాడు భీమయ్య. ఇందాక కారు వెనకాల ఎందుకలా పరిగెత్తాడు, ఇప్పుడిలా తనలో తానే ఎందుకలా పెద్దగా నవ్వుకుంటున్నాడో అర్థం కాలేదు భీమయ్య బావమరిదికి. కొంచెం కార్ల రద్దీ తగ్గగానే భీమయ్య దగ్గరికి వచ్చి, బావా ఉన్నావా? బాగానే ఉందా నీకు ఆరోగ్యం? ఆ, ఒరేయ్, ఆ కారు ఎవరిదనుకుంటున్నావు? మా నందితమ్మ మామయ్యది. ఆ కారులో వాళ్ళ మామయ్య అత్తమ్మ ఉన్నారా? వాళ్ళ కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇన్నాళ్ళకి ఇక్కడ కనిపించారు. దయచేసి నన్ను లోపలికి పంపరా. వాళ్ళని కలిసి పెద్దమ్మగారి పరిస్థితి వివరంగా చెప్తాను. వాళ్ళు నా కూడా వస్తానంటే మన ఊరికి తీసుకెళ్తాను. అసలు అమ్మాయిని ఎప్పుడు కాపురానికి పంపమంటారు అడుగుదాం పదా. బావా బావా, ఇప్పుడొద్దు. నీకు మతుండే మాట్లాడుతున్నావో లేదో నాకు అర్థం కావట్లేదు. అయినా ఈ ఫంక్షన్ హడావుడిలో వాళ్ళు మన మాట వినరు. నేను ఆ డ్రైవర్ని అడిగి అడ్రస్ తీసుకొస్తాను. వాళ్ళ ఇంటికెళ్ళి కలుద్దు గాని, సరేనా? నా మాట వినొక్కసారి. నా ఉద్యోగం ఊడిపోతుంది బావా. అది నిజమేలే. నేను మాట్లాడేది చిన్న విషయం కాదు కదా. ఇక్కడ అందరి ముందు మాట్లాడితే వాళ్ళకి బాగుండదు. సరే, అడ్రస్ తీసుకురా. నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఊరెళ్తానని చెప్పి తండ్రి తిరిగి ఇంటికి రావడం చూసిన పార్దు, ఏమైంది నాన్న, మళ్ళీ తిరిగొచ్చావేంటి? మామయ్య కలవలేదా అంటూ కంగారు పడతాడు. అదేం లేదురా, వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది. రేపొద్దున్న వెళ్తాలే. పద లోపలికి వెళ్దాం. ఫంక్షన్లోని చక్రధర్ కుటుంబం అందంగా అలంకరించిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడికి సారిక తండ్రి మధుకర్తో కలిసి అభిని విష్ చేస్తూ వచ్చింది. మధుకర్ చక్రధర్ని విష్ చేశాక అభిని చూస్తూ, వాట్ అభి, వాట్ నెక్స్ట్ అంటూ పలకరించారు. అంకుల్ బాగున్నారా? నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంకుల్. ఇక్కడ దగ్గరలో కొన్ని పొలాల్ని లీజుకి తీసుకొని నేనే ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా అమ్మాలని చూస్తున్నాను. దాని గురించి ఇప్పుడు తిరుగుతున్నాను. గుడ్ గుడ్. మాలాగా పొలాల్ని కమర్షియల్ బిల్డింగ్లు చేయాలని చూడకుండా సేంద్రియ పంటలు ఎలా పండించాలో చూస్తున్నావన్నమాట. బాగుంది. మరి నువ్వొక్కడవే అంటే ఫైనాన్స్ ఇబ్బంది లేదా? నేను నీ పార్ట్నర్గా జాయిన్ అవ్వనా మరి? ఆహా, థ్యాంక్ యూ అంకుల్, నా మీద కన్సర్న్ చూపించినందుకు. నేను సాధ్యమైనంత వరకు నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. అందుకే నాన్న సాయం చేస్తానన్నా వద్దని చెప్పాను. అవసరం ఉంటే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. థ్యాంక్ యూ అంకుల్. అబ్బా డాడీ, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి. ఇక్కడ కూడా మీ బిజినెస్ మాటలేనా? రా అభి, మనం అటెళ్ళి మాట్లాడుకుందాం అని చేయి పట్టుకుని తీసుకెళ్ళబోయింది. బిందు కూడా నేను కూడా వస్తాను అంటూ వాళ్ళ వెంటపడి వెళ్ళింది. పిల్లలలా కదలగానే చక్రధర్ పక్క కుర్చీలో కూర్చుని, వాళ్ళిద్దరూ అలా జంటగా వెళ్తే చూడ్డానికి చాలా బాగుంది కదా అన్నాడు మధుకర్. చక్రధర్, అభికి మనము కొంచెం టైం ఇద్దాం. మీకు ఇష్టమైతే అభి ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే మనం ముహూర్తాలు పెట్టుకుందాం. ఏమంటారు? తప్పకుండా. మీరన్నమాట కూడా చాలా బాగుంది. అలాగే చేద్దాం మధుకర్ గారు. అభి సారిక వాళ్ళందరికీ దూరంగా ఉన్న టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నారు. బిందు మాత్రం స్నాక్స్ ఏం పెడుతున్నారా అని ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళింది. ఏంటి సారిక, ఏమంటున్నాడేంటి నీ బాలు? ఏంటి,
నా బాలునా అంటూ సిగ్గుపడింది. అబ్బబ్బా! మీ ఇద్దరి విషయం చెప్తున్నప్పుడు కూడా మా వాడు ఇలాగే సిగ్గుపడ్డాడు. ఇద్దరూ అనుకుని కానీ ఇలా నా ముందు నటించడం లేదు కదా. ఆ అభి, నీ ఫ్రెండ్ ఒక ముద్దపప్పు. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అని వెళ్తాడే గాని నాతో కొంచెం కూడా టైం స్పెండ్ చేయడు. పోనీలే సారిక, వాడు కూడా జాబులో జాయిన్ అయ్యి సంవత్సరమే కదా అవుతుంది. వర్క్ నేర్చుకోవాలని కష్టపడుతున్నాడు. నువ్వే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అభి, నీకు చాలా థ్యాంక్ యూ. ఒకప్పుడు నేను నీతో ఎంత సిల్లీగా మాట్లాడేదాన్నో తలుచుకుంటేనే నాకే నేనంటే చిరాకొస్తుంది. నువ్వు బాలుని ఎలా ట్రూ ఫ్రెండ్ అనుకున్నావో నన్ను అలానే చూసావు. నీ వల్లే నాకు నిజమైన ప్రేమ దొరికింది. తనతో ఉంటే నిజంగా నేనెంత హ్యాపీగా ఉంటున్నానో. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఎందుకులే కానీ ఇంతకీ విషయం అంకుల్కి ఎప్పుడు చెప్తున్నావు? నేను చెప్దామనే అంటున్నాను. ఇంట్లో చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారంట. అప్పుడు ఇటుపక్క నన్ను అటుపక్క ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయలేడంట. అందుకని కొన్ని రోజులు టైం కావాలని అడిగాడు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా అంటూ కాసేపు బాలు గురించి కబుర్లలోకి దిగారు. నందు ఇంటి దగ్గర. పూజారి గారి భార్య ఇంటి దగ్గర దింపి వెళ్ళగానే ఇంట్లోకి వచ్చి చాప మీద కూర్చొని చదువుకుంటున్న నందితని మురిపంగా చూసుకుంటూ అక్కడే గోడ కానుకొని కూర్చున్నారు సావిత్రమ్మ. వాళ్ళ నానమ్మ తన వైపే చూస్తూ ఉండటంతో, నానమ్మ, ఏమైంది నీకు? పొద్దున్న గుడికెళ్ళిన దగ్గర నుండి నన్ను అలానే చూస్తూ ఉన్నావు. ఏంటి చెప్పు? ఏమీ లేదు తల్లి, నిన్ను కంటి నిండా అలా చూసుకోవాలనుంది. నువ్వు పడుకో, నేను కాసేపు ఆగి పడుకుంటాను. నానమ్మ, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా. రా, ఇద్దరం పడుకుందాం. పిచ్చి తల్లి, రేపు నేను లేకపోతే ఎలా బ్రతుకుతుందో ఏంటో అని మనసులోనే అనుకుంటూ నందు పక్కకొచ్చి పడుకుంది. పూజారి గారి మాటలు తలుపుకి రాగా ఆనందంగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన నందు తన పక్కన నిద్రపోతున్న వాళ్ళ నానమ్మని చూసి ఎప్పుడూ తనకన్నా ముందే లేచే ఆవిడ ఆ రోజు కూడా పడుకుని ఉండటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటి ముందు ముగ్గేయటానికి వచ్చి అప్పటికే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేస్తున్న లక్ష్మిని చూస్తూ, పిన్ని, బాబాయ్ ఇంకా రాలేదా? ఎప్పుడు వెంటనే వచ్చేస్తారు కదా, ఏమైంది? ఏమైనా పని పడిందేమోనమ్మా. ఈ పూట చూసి మా తమ్ముడికి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. అవును, నానమ్మ ఏంటి లేవలేదు ఇంకా? లేదు పిన్ని, నిన్న గుడి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఎందుకో చాలా నీరసంగా ఉంది. కాసేపు పడుకోనిద్దాంలే అని నేను కూడా లేపలేదు. అయ్యయ్యో, చెప్పలేదేంటమ్మా? ఆసుపత్రికి తీసుకెళ్దామా? ఇప్పుడైతే అక్కర్లేదులే పిన్ని, అవసరమైతే నానమ్మ లేచాక తీసుకెళ్దాం అంటూ ముగ్గు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళింది. వంట చేద్దామంటే వాళ్ళ నానమ్మకి ఎక్కడ శబ్దానికి మెలకువ వస్తుందో అని ఇక ఏ పని చేయాలో అర్థం కాక పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. ఈ సంవత్సరంతో నాకు డిగ్రీ పూర్తయిపోతుంది. మాస్టర్ గారిని అడిగి స్కూల్లో టీచర్ పోస్టులు ఏమైనా ఉన్నాయేమో అడగాలి. ఆ తరువాత గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచనల్లో ఉండగానే రాత్రి ఆలస్యంగా పడుకోవడంతో కొద్దిగా ఆలస్యంగా నిద్రలేచిన సావిత్రమ్మ గారు కళ్ళెదురుగా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న మనవరాల్ని చూసింది. ఏమ్మా నందు, ఎప్పుడూ ఆ పుస్తకాలేనా? ఇంకా వేరే ధ్యాసే లేదా నీకు? లేచావా నానమ్మ? నాకింకా పుస్తకాలే కదా, మాట్లాడితే నీతో మాట్లాడాలి, లేకపోతే వీటిని బట్టి పట్టాలి, మరేం చేయమంటావు అంటూ నవ్వేసింది. పొద్దున్నే 6 గంటలకల్లా పార్థు మామయ్య డ్యూటీ నుంచి ఇంటికొచ్చాడు. అప్పటికే రెడీ అయ్యున్న వాళ్ళ బావని చూసి, బావా, జాగ్రత్తగా మాట్లాడు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మాట తేడా వస్తే నష్టపోయేది మీరే, సరేనా? పద, నేనైతే సిటీ బస్టాండ్ వరకు వస్తాను. ఎప్పుడెప్పుడు వాళ్ళని కలుద్దామా అన్న ఆతృతలో ఉన్న భీమయ్య అభి వాళ్ళ కాలనీ దగ్గర బస్సు ఆగ్గానే అక్కడ కనిపించిన వాళ్ళకి అడ్రస్ చూపెట్టి వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం అభి వాళ్ళ వీధిలోకి అడుగుపెట్టాడు. అభి ఇంటి ముందుకి రాగానే ఇంటి నెంబర్ సరిచూసుకొని గేటు దగ్గరికి వెళ్ళి తీయబోయాడు. ఎవరయ్యా అది గేటు తీసేది? ఆగాగు అంటూ ఉరుక్కుంటూ వచ్చాడు సాంబయ్య. ఎవరు కావాలి నీకు? నేను చక్రధర్ బాబుని కలవడానికి వచ్చాను, లోపలికి పంపుతావా ఒకసారి? అయ్యగారిని కలవడానికి వచ్చావా?
అయినా ఇంటి దగ్గర ఇలా కలవరే. ఆయనకి ఫోన్ చేసి అడుగుతాను. నిన్ను లోపలికి పంపించమని చెప్తే అప్పుడు పంపిస్తాను అంటూ చక్రధర్ సెల్లికి ఫోన్ చేశాడు. బిందుని ఎయిర్పోర్ట్ దగ్గర దింపగానే కారు డ్రైవర్ని వెళ్ళిపోమ్మని ఆమనిని తీసుకొని శ్రీశైలం వెళ్లే దారి వైపుకి కారుని మళ్లించాడు చక్రధర్. డ్రైవర్ని పంపించాడు అంటేనే తనకి మూడిందని అర్థమైన ఆమని మనసులో భయంగా ఉన్నా పైకి మాత్రం బింకంగా కూర్చుని కారు అద్దాల్లో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. రాత్రి నుండి ఇంట్లో పిల్లలున్నారని అణుచుకుంటున్న కోపం మొత్తం బుస్సున పొంగి కారు రోడ్డు పక్కకి ఆపాడు. ఏమైందా అని తల పక్కకి తిప్పిన ఆవిడ్ని మెడ పట్టుకొని నొక్కేస్తూ, కొడుకు పెద్దవాడయ్యే కొద్దీ వాడిని చూసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఒకసారి నీ అతి తెలివితేటలు నన్నే సవాలు చేస్తూ నువ్వు చేసిన పనికి నా సమాధానం ఎలా ఉంటుందో నీకు చూపించాను కదా, అయినా బుద్ధి రాలేదు. ఎప్పుడైనా నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపెట్టావనుకో పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉండి కళ్ళల్లో నీళ్లు కారుతున్న ఆవిడ ముఖాన్ని చూసి చేయి వెనక్కి తీసుకున్నాడు. అతను విడిచిపెట్టగానే గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా నోటితో ఊపిరి పీల్చుకుంటూ ఉండిపోయింది ఆమని. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే కాల్ అటెండ్ అయ్యి, హలో, ఏంటి? సార్, మిమ్మల్ని కలవాలని ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టమంటారా? నాకు తెలిసిన వాళ్ళ? నాకు కాల్ చేయకుండా ఇంటి వరకు రారే. పేరేంటో అడుగు. సార్, భీమయ్య అంట. భీమయ్య? ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరే. ఇంకో రోజు వచ్చి కనపడమను. ఆయన మాట్లాడటం అవ్వగానే ధైర్యం తెచ్చుకున్న ఆమని, మీరొక్కసారి నందిత గురించి ఆలోచించండి. మన బిందు అదే పరిస్థితిలో ఉంటే అని ఆవిడ చెప్పబోతుండగానే ఆవిడ చెంప మీద కొట్టి, అది సంకరజాతిది. దాని స్థానంలో నా కూతుర్ని చూడమంటావా? అయినా ఇన్ని రోజులైనా నువ్వు దాని గురించి మర్చిపోలేదు అంటే దానికి భూమి మీద నూకలు చెల్లిపోయే రోజులు దగ్గరకొచ్చాయన్నమాట. కాదు కాదు కాదు, తన్నేమీ చేయకండి. నేనెప్పుడు అలా మాట్లాడను. తన గురించి నేను ఆలోచించను. వేరే కులం దాన్ని నాకు చెల్లిగా తీసుకొచ్చారని నా కన్న వాళ్ళని కూడా వద్దనుకున్నాను. నా పరువు తీసే పనులు నా భార్య చేసినా నా కొడుకుతో నువ్వు చేయించిన. ముందు అవతల వాళ్ళని చంపి తర్వాత మిమ్మల్ని కూడా చంపేస్తాను. అది కుదరలేదనుకో నేనే చచ్చిపోతాను. అర్థమైందా? నేను చెప్పేది గుర్తుపెట్టుకో. మన అభి ఆ మధుకర్ అల్లుడు. ఇదే నీ మైండ్లో ఉండాలి. ఇలా కాదని అభి మర్చిపోయిన వాటిని గుర్తు చేసి ఏమైనా అటు ఇటు చేయాలని చూస్తే నందిత, అదే నీ ముద్దుల కోడలు, వాళ్ళ నాన్నని అమ్మని కలుస్తుంది. వద్దొద్దు, అభికి నందు లేదనే చెప్పాను. నందు జోలికి మీరెళ్ళకండి అని ఏడుస్తూ ఉండిపోయింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.